Okay, so in yesterday's class we have discussed the revision of the SQL. We have started the revision of SQL in the yesterday's class. We have discussed about a couple of topics, right? And we have discussed till this data languages in SQL. Okay, so నిన్నటి క్లాస్ లో మనం డేటా లాంగ్వేజెస్ వరకు అయితే డిస్కస్ చేసాం అన్నమాట. ఆల్ రైట్, సో in today's class we will discuss other remaining topics. Okay, we'll discuss remaining topics. First we'll see the theoretical discussion and then we'll go for the examples. Okay, so after finishing that DDL, DML and DQL, DCL, all those data definition, data manipulation, data query, and what are all there, data control and data control, all these are the major and important type of SQL commands. Okay, so create, alter, drop, insert, update, delete, grant, revoke, select. సో ఇవన్నీ ఏంటి చాలా మేజర్ అండ్ ఇంపార్టెంట్ SQL కమాండ్స్. ఇవి మనం డే టు డే లైఫ్ లో ఎవ్రీ టైమ్ వెనెవర్ గోయింగ్ టు యూస్ ద SQL మనం ఈ కమాండ్స్ అయితే యూస్ చేస్తాం అన్నమాట. ఓకేనా, సో నౌ విల్ గో ఫర్ ద నెక్స్ట్ టాపిక్ విచ్ ఇస్ ప్రైమరీ అండ్ ఫారిన్ కీస్. ఓకే, ప్రైమరీ అండ్ ఫారిన్ కీస్. సో బేసిక్ గా చూసుకుంటే మనకు ప్రతి ఒక్క టేబుల్లో, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ వాట్ ఈస్ ద ప్రైమరీ కీ. ఓకే, లెట్స్ సీ వాట్ ఈస్ ద ప్రైమరీ కీ. సో ప్రైమరీ కీ అంటే ఏంటంటే ఏ యూనిక్ ఐడెంటిఫికేషన్ కాలమ్ ఇన్ ఏ టేబుల్. ఓకేనా, ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ ఒక పర్టికులర్ టేబుల్లో, ఓకే, ఒక పర్టికులర్ టేబుల్లో ఏదో ఒక కాలం యూనిక్ గా ఉండాలి, సో దట్ వి కెన్ ఫైండ్ ద పర్టికులర్ డేటా. ఓకేనా, సో ఈ ప్రైమరీకి మెయిన్ పర్పస్ ఏంటి? టు ఎన్షూర్ దట్ ద టేబుల్ ఈస్ హ్యావింగ్ an unique column. Okay, an unique column. అర్థమవుతుందా? ప్రైమరీకి అంటే ప్రతి ఒక్క టేబుల్లో మనకి ఏంటంటే ఒక యూనిక్ కాలమ్ అనేది ఉండాలి. దట్ కెన్ బి ఎనీ డేటా టైప్, ఇంటీజర్ కానివ్వండి, స్ట్రింగ్ కానివ్వండి, ఏదైనా సరే, ఇట్ డజంట్ మ్యాటర్, బట్ దేర్ షుడ్ బి an unique column. So then that column is called as an primary key. Okay, that column is called as an primary key. Mostly, okay, most of the times primary key will be integer or varchar. Okay, varchar. Okay na, so ఎక్కువగా ఇంటీజర్ అయినా ఉంటుంది, లేదంటే varchar అయినా ఉంటుంది. Okay, but there is no restriction that we should not define other data types. మనం ఏదైనా డేటా టైప్ మెన్షన్ చేసుకోవచ్చు, బట్ ఎక్కువగా ఇంటీజర్ ఆర్ varchar అయితే ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ థింగ్ ఇస్ only one column in a table can be a primary key. Okay, సో మనకు టేబుల్లో చాలా కాలమ్స్ వచ్చేసి యూనిక్ గా ఉండొచ్చు, దెర్ ఇస్ నో ఇష్యూ ఇన్ దట్. బట్ ఎన్ని కాలమ్స్ యూనిక్ గా ఉన్నా కానీ ప్రైమరీ కీ మాత్రం ఒకటే ఉంటుంది టేబుల్లో. రిమెంబర్ దిస్, ప్రైమరీ కీ ఈజ్ ఆల్వేస్ ఓన్లీ వన్ కాలమ్ ఇన్ టేబుల్. We cannot create multiple primary keys. Okay, we cannot create multiple primary keys in a single table. ఒక టేబుల్లో మల్టిపుల్ ప్రైమరీ కీస్ ని మనం క్రియేట్ చేయలేమన్నమాట. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ ద ప్రైమరీ కీ. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ ద ప్రైమరీ కీ. అర్థమైందా? అర్థమైందా ప్రైమరీ కీ యొక్క మెయిన్ యూసేజ్? నౌ లెట్ us see what is the foreign key. ఇప్పుడు మనం ప్రైమరీ కీ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ వాట్ ఈస్ ఫారిన్ కీ? ఫారిన్ కీ అంటే, ఓకే, ఫారిన్ కీ మనం లెట్ us consider an example. Okay, students, okay, marks
and class details. ఓకే, మనకు స్టూడెంట్స్ అని ఒక టేబుల్ ఉంది, మార్క్స్ అని ఇంకొక టేబుల్ ఉంది, ఓకే, క్లాస్ డీటెయిల్స్ అని ఇంకొక టేబుల్ ఉంది. సో ఇక్కడ మనకు 3 టేబుల్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, సో ఇక్కడ మనకు స్టూడెంట్ లో యూనిక్ గా ఏముంటుంది, స్టూడెంట్ ఐడి కదా, అర్థమైందా? స్టూడెంట్ ఐడి వచ్చేసి యూనిక్. ఇక్కడ నేమ్ సేమ్ గా ఉండొచ్చు, ఓకేనా, నేమ్ సేమ్ గా ఉండొచ్చు. సో మనకి ఇక్కడ ఈ టేబుల్లో వచ్చేసి స్టూడెంట్ ఐడి అనేది ప్రైమరీకి, ఓకే, స్టూడెంట్ ఐడి అనేది యూనిక్ గా ఉండాలి. అండ్ ఓన్లీ 1 key మస్ట్ బి దేర్ ఇన్ ఏ టేబుల్, ఓన్లీ 1 key మస్ట్ బి దేర్ ఇన్ ఏ టేబుల్. సో ఇక్కడ మనకు స్టూడెంట్స్ టేబుల్లో స్టూడెంట్ అనేది ప్రైమరీకి, రైట్? సో మనకు స్టూడెంట్ టేబుల్ కి, మార్క్స్ టేబుల్ కి, క్లాస్ డీటెయిల్స్ టేబుల్ కి లింక్ ఎలా లింక్ అయి ఉంటుంది? సో స్టూడెంట్ రిలేటెడ్ ఇక్కడ మనం మార్క్స్ టేబుల్ ఏం స్టోర్ చేసుకుంటాము, ఆ పర్టికులర్ స్టూడెంట్ కి, ఓకే, ఎన్ని మార్క్స్ వచ్చాయో స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఆ పర్టికులర్ స్టూడెంట్ వచ్చేసి ఏ క్లాస్, ప్రెసెంట్ ఏ స్టాండర్డ్ లో ఉన్నాడు అనేది మనం ఎలా తెలుసుకుంటాం? సో టు ఐడెంటిఫై దట్, టు హ్యావ్ ద లింక్ బిట్వీన్ దీస్ టేబుల్స్, here what we will do is, okay, here also we can have a primary key, there is no issue in that, but here we will have an identification which represent that data belongs to which user or which student. So ikkada manam student id mention chestam, that is the foreign key, okay na, that is the foreign key. Marks table lo unde student id em avutundi, okay, marks table lo unna student id foreign key avutundi. ఎందుకు? ఈ స్టూడెంట్ ఐడి వచ్చేసి స్టూడెంట్స్ టేబుల్లో ఉన్న స్టూడెంట్ ఐడికి లింక్ అయి ఉంటుంది, అర్థమైందా? సిమిలర్లీ ఇన్ ద క్లాస్ డీటెయిల్స్ యాజ్ వెల్, క్లాస్ డీటెయిల్స్ కూడా మనకు స్టూడెంట్ కి ఐడి అనేది ఉంటుంది. ఓకే, సో ఇన్ దిస్ వే వీ కెన్ హ్యావ్ ద ప్రైమరీ కీ అండ్ ఫారిన్ కీ. ఓకే, క్లాస్ డీటెయిల్స్ లో కూడా ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ టేబుల్లో మార్క్స్ ఐడి, ఓకే, ఇక్కడ ప్రైమరీ కీ అనుకుందాం, ఓకే, ప్రైమరీ కీ అనుకుందాం. సో ఇక్కడ మనం క్లాస్ అండర్స్కోర్ ఐడి, ఇక్కడ ప్రైమరీ కీ ఇది, ఓకే. సో ఇలా మనకు డేటా ఉందనుకోండి. సో ఇప్పుడు మన క్లాస్ డీటెయిల్స్ లో ఆ పర్టికులర్ క్లాస్ లో ఉన్న స్టూడెంట్ కి ఇక్కడ మన క్లాస్ ఐడి ఉంది, స్టూడెంట్ ఐడి ఉంది. ఆ స్టూడెంట్ కి ఎన్ని మార్క్స్ వచ్చాయి మనకు ఎలా తెలుస్తుంది? వీ నీడ్ టు ఫెచ్ ఫ్రమ్ హియర్ టు దిస్ అండ్ దిస్ టు దిస్, ఆర్ వీ కెన్ స్టోర్ దిస్ మార్క్స్ ఐడి ఆల్సో, రైట్? మార్క్స్ ఐడి ఈ ఫారిన్ కీని కూడా మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు, అర్థమైందా? సో విచ్ మీన్స్ ప్రైమరీ key is only one column in a table, but the foreign key can be multiple columns. అర్థమైందా? ఫారిన్ కీ అనేది ఒక టేబుల్లో మల్టిపుల్ కాలమ్స్ లో ఉండొచ్చు. ఒక్కొక్క ఫారిన్ కీ ఒక్కొక్క టేబుల్ ని రిప్రజెంట్ చేస్తుంది, అర్థమవుతుందా? ఒక్కొక్క ఫారిన్ కీ వచ్చేసి ఒక్కొక్క టేబుల్ ని రిప్రజెంట్ చేస్తుంది, ఓకేనా? ఫారిన్ కీ, ఇట్ ఈస్ ద identification of the parent table, parent tables. It can be multiple in a table, ఒక టేబుల్ లోనే మనకు మల్టిపుల్ ఫారిన్ కీస్ అయితే ఉండొచ్చు, అర్థమైందా? And it can have the duplicate row data, okay na, duplicate row data, అర్థమవుతుందా? అంటే సేమ్ స్టూడెంట్, ఓకే, సేమ్ స్టూడెంట్ క్లాస్ ఐడి వచ్చేసి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అలా మారుతూ ఉంటుంది, బట్ స్టూడెంట్ ఐడి సేమ్ గా ఉంటుంది, రైట్? బట్ మార్క్స్ ఐడి కూడా సేమ్ గా ఉండొచ్చు, లేదంటే మారొచ్చు, అర్థమవుతుందా? స్టూడెంట్ ఐడి అయితే సేమ్ గా ఉంటుంది, దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ రిప్రజెంటింగ్. ఇట్ కెన్ హ్యావ్ ద డూప్లికేట్ రో డేటా, దేర్ ఇస్ నో ఇష్యూ ఇన్ దట్ ఫారిన్ కీస్. బట్ మనకు ప్రైమరీ కీలో యూనిక్ ఐడెంటిఫికేషన్ కాలమ్, సో ప్రతి ఒక్క రోలో ఉన్న డేటా యూనిక్ గా ఉండాలి ప్రైమరీ కీలో, అర్థమవుతుందా? దిస్ ఈస్ ద మెయిన్ usage and difference between the primary key and foreign key. This is very, 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 very important. Even in the interviews, the interviewers will ask about this primary key, foreign key. అర్థమైందా? మీరు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పొచ్చు, కావాలంటే ఈ ఎగ్జాంపుల్ అయినా తీసుకోండి, లేదంటే యువర్
ఏ ఎగ్జాంపుల్ కావాలంటే ఆ ఎగ్జాంపుల్ తీసుకొని యూ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్. అర్థమైందా? గాట్ ఇట్? జస్ట్ గివ్ మీ థమ్స్ అప్ ఇఫ్ యూ అండర్స్టూడ్. జస్ట్ గివ్ మీ వన్ థమ్స్ అప్ ఇఫ్ యూ అండర్స్టూడ్. మీకు అర్థమైతే జస్ట్ ఒక థమ్స్ అప్ ఇవ్వండి. ఓకే, ఫైన్. ఓకే, అర్థమైంది కదా? సో నౌ లెట్ us see what is joins. ఓకే, జాయిన్స్ గురించి డిస్కస్ చేద్దాం అండ్ దెన్ విల్ గో ఫర్ ద ఎగ్జాంపుల్స్. ఓకే, అండ్ దెన్ విల్ గో ఫర్ ద ఎగ్జాంపుల్స్. ఓకే, సో బేసికల్ గా జాయిన్ అంటే ఏంటి? బేసికల్ గా జాయిన్ అంటే ఏంటి? కంబైనింగ్ ఫ్యూ థింగ్స్, వెదర్ ఇట్ ఈస్ 2 or 3 or 4 or 5, it doesn't matter. Combining more than one table is nothing but a join. Okay, how we are combining is the difference. మనం ఎలా కంబైన్ చేస్తున్నాం అనేది that is representing the type of join. Okay, that is representing the type of join. అర్థమవుతుందా? సో జాయిన్ అంటే ఏంటి? కంబైనింగ్ మల్టిపుల్ టేబుల్స్, కంబైనింగ్ multiple tables together to fetch the data. అర్థమైందా? సో జాయిన్ అంటే సింపుల్ గా రాయాలంటే రైట్ హియర్, సో జాయిన్ అంటే ఏంటి? కంబైనింగ్ multiple tables for fetching the data. Multiple tables for fetching or retrieving the data. Okay, so join ante multiple tables ni combine cheyadam. Okay na? So how we are going to combine? ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం, స్టూడెంట్స్, మార్క్స్ అండ్ క్లాస్ డీటెయిల్స్ అని. సో ఈ టేబుల్స్ అన్నిటిని మనం కంబైన్ చేయొచ్చు కదా. ఎలా కంబైన్ చేయొచ్చు? ఎందుకంటే ఇక్కడ మనకు రిలేషన్ అనేది ఉంది ప్రతి ఒక్క టేబుల్ కి. ఓకే, స్టూడెంట్ కి మార్క్స్ కి రిలేషన్ ఏంటి? స్టూడెంట్ ఐడి ఇస్ దేర్. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ ద స్టూడెంట్ ఐడి ఇన్ ద మార్క్స్ టేబుల్, సో ఈ పర్టికులర్ మార్క్స్ వచ్చేసి ఏ స్టూడెంట్ కి వచ్చాయో మనం ఐడెంటిఫై చేయొచ్చు. అర్థమైందా? సో ఈ క్లాస్ డీటెయిల్స్ కి స్టూడెంట్స్ కి రిలేషన్ ఏంటి? సో ఈ పర్టికులర్ క్లాస్ లో ఏ స్టూడెంట్ ఉన్నాడు, ఆ స్టూడెంట్ కి ఎన్ని మార్క్స్ వచ్చాయో మనం ఈజీగా డిఫైన్ చేయొచ్చు, ఈజీగా ఫెచ్ చేయొచ్చు. ఎందుకు? మనకి క్లాస్ డీటెయిల్స్ అనే టేబుల్లో we have the student ID. Okay, we have the student ID. సో ఈ స్టూడెంట్ ఐడిని బేస్ చేసుకొని ఆ స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని ఫెచ్ చేయొచ్చు. అండ్ ఆల్సో we have the marks ID. సో we can fetch the marks of the particular student from the marks table as well. అర్థమైందా? సో ఇలా మనకు రిలేషన్ అయితే ఉంది between each and every table. So when we have this kind of relation, we can join this table and fetch the data. అర్థమైందా? We can join this table and fetch the data. Now we can see we have different type of joins. Okay na? So manaku different type of joins aithe untai. First of all enti, we have the inner join, left join, right join and full join. Ardhamainda? These are the major useful joins in SQL. Inner join, left join, right join and full join. Okay, full join. Got it? Now let us see what is inner join. So inner join ante entante, whenever we are joining two tables, the intersection point, okay na, the common data from the table can be fetched. Ardhamainda? So common data from the table can be fetched when it is a inner join. Ardhamainda? Ade manaku left join ante enti, manaku common data vastundi and also the data from the left table can be fetched. అర్థమైందా? ఆ డేటా మనకు రైట్ టేబుల్లో లేకున్నా సరే ఆ డేటా మొత్తం మనం లెఫ్ట్ టేబుల్లో నుంచి తీసుకోవచ్చు, ఇంక్లూడింగ్ ద కామన్ డేటా. కామన్ డేటా ఉండాలి, రిమైనింగ్ డేటా మనం లెఫ్ట్ టేబుల్లో అయితే ఫెచ్ చేయొచ్చు. ఓకేనా? సో రైట్ టేబుల్లో లేకున్నా కానీ, బి టేబుల్లో లేకున్నా కానీ వీ కెన్ ఫెచ్, బట్ ఇట్ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ నల్. ఓకేనా? బట్ ఇట్ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ నల్. అర్థమైందా? సేమ్ రైట్ జాయిన్ కూడా సేమ్ గా ఉంటుంది, బట్ ఆపోజిట్ టు ద లెఫ్ట్ జాయిన్. సో మనకు
కామన్ గా ఉన్న డేటా అండ్ లెఫ్ట్ సైడ్ లో ఉన్న టేబుల్ లో డేటా ఎలా అయితే వస్తుందో రైట్ జాయిన్ లో కూడా కామన్ గా ఉన్న డేటా వస్తుంది అండ్ ఆల్సో రైట్ టేబుల్ లో ఉన్న డేటా వస్తుంది. సో ఆ డేటా కనుక మనకు లెఫ్ట్ టేబుల్ లో లేదు అనుకోండి, దట్ విల్ కమ్ ఇట్ యాజ్ నల్. అర్థమైందా? ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ లెఫ్ట్ జాయిన్ అండ్ రైట్ జాయిన్ ఇస్ ద డేటా ఫ్రమ్ విచ్ టేబుల్ దట్ వీఆర్ ఫెచ్చింగ్. మనం ఏ టేబుల్ లో నుంచి డేటా ఫెచ్ చేస్తున్నామో డిఫరెన్స్ గా ఉంటుంది. అర్థమవుతుందా? Now when it comes to the full join, we will fetch the whole data from both tables. Okay, complete data, రెండు tables లో ఉన్న complete data ని మనం ఈజీగా ఫెచ్ చేయొచ్చు అన్నమాట when we are going to use the full join. అర్థమైందా ఈ జాయిన్స్ గురించి? చాలా సింపుల్ గా ఉంటుంది, బట్ you need to understand this. Got it? Shall you proceed further? Now let us see some examples. Okay, now let us see some examples. Okay, now let us see some examples. Select star from students. So ఈ select star from students అని రాస్తే ఏమవుతుంది? We are going to fetch the complete student details. ఓకేనా? సో మన కంప్లీట్ స్టూడెంట్ టేబుల్ లో ఉన్న డీటెయిల్స్ కావాలంటే we need to write select star from, ఇక్కడ టేబుల్ నేమ్, ఇక్కడ మనం స్టూడెంట్స్ టేబుల్ లో ఉన్న డేటాని ఫెచ్ చేస్తున్నాం కాబట్టి we are fetching from the students table. అర్థమైందా? అదే మనకు few only if we need only few specific columns, ఓకేనా, అలాంటప్పుడు ఏం రాయాలి? సెలెక్ట్, ఇక్కడ మనం కాలమ్ నేమ్స్ మెన్షన్ చేయాలి. st_name, ఓకే, st_name, comma email, comma gender from students. ఇలా రాస్తే ఏమని దీని మీనింగ్? సో మనం స్టూడెంట్స్ టేబుల్లో నుంచి స్పెసిఫిక్ కాలమ్స్ ని మాత్రమే ఫెచ్ చేస్తున్నాం. ఓకేనా? స్పెసిఫిక్ కాలమ్స్ ని మాత్రమే ఫెచ్ చేస్తున్నాం. నౌ యూ కెన్ సీ we fetch only specific columns. Okay, now we have fetched only specific columns from the students table. అర్థమైందా? సో మనకు పేజినేషన్ కావాలి. ఓకే, సో యూజర్ విల్ సెండ్ పేజ్ నెంబర్ 1 and page size. ఓకే, ఒకసారికి మనం 3 స్టూడెంట్ డీటెయిల్స్ మాత్రమే పంపించాలి. ఓకేనా? సో వెనెవర్ యూజర్ సెండ్ పేజ్ నెంబర్ 1 and page size is 3, so we need to send the records from 1 to 3. Okay, whenever user send page number 2 and page size is same, page size 3, so మనం రికార్డ్స్ వచ్చేసి 4 to 6 ఇలా అనేది ఫెచ్ చేయాలి. ఓకే, సో ఇఫ్ యూజర్ సెండ్ ద పేజ్ నెంబర్ యాజ్ పేజ్ నెంబర్ 3, page size is 4. Okay, then we need to fetch 7 to 9. అర్థమైందా? సో ఇలా పేజినేషన్ అయితే వర్క్ అవుతుంది, రైట్? పేజ్. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు? we can use the limit and offset, right? లిమిట్ అండ్ ఆఫ్సెట్ యూస్ చేసుకుని మనం ఏంటి డేటాని అయితే ఫెచ్ చేయొచ్చు కదా. ఆల్ రైట్, అర్థమైందా? సో నౌ లెట్ us see how can we do that. Okay, so what we are going to do, we are going to do the select star from students. So before going to discuss this which one, the limit and offset, let's see an example for order by. Okay, మనం ఆర్డర్ బై ఎందుకు యూస్ చేస్తాము? ఎందుకు యూస్ చేస్తామంటే we can sort the data. ఓకే, డేటాని సార్ట్ చేయడానికి మనం ఈ ఆర్డర్ బై అనేది యూస్ చేయొచ్చు. సో ఆర్డర్ బై ఇక్కడ మనం ఏం మెన్షన్ చేయాలి? కాలం అనేది మెన్షన్ చేయాలి. ఆల్ రైట్, సో ఇక్కడ కాలం అనేది మెన్షన్ చేసి, సో ఇట్ ఈస్ జస్ట్ an ID.
ఇక్కడ మనం అసెండింగ్ ఆర్డరా లేదంటే డిసెండింగ్ ఆర్డర్ అనేది స్పెసిఫై అయితే చేయాలన్నమాట. నౌ యూ కెన్ సి వెన్ ఐ మెన్షన్ దిస్ యూ కెన్ సి ద స్టూడెంట్ ఐడి, ఈ కాలం అంతా మనకు అసెండింగ్ ఆర్డర్ లో ఉంది. అదే నేను ఇక్కడ డిసెండింగ్ అని మెన్షన్ చేశాను అనుకోండి, మనకి ఇక్కడ 1 నుంచి వచ్చింది కదా. డిసెండింగ్ అంటే ఏంటి? హైయెస్ట్ టు లోయెస్ట్, రైట్? సో నౌ యూ కెన్ సి మనకు 11 నుంచి డేటా అయితే వచ్చింది. ఆల్ రైట్. సో 10th రికార్డ్ మనం ప్రీవియస్ క్లాస్ లో సెషన్ లో డిలీట్ చేసాం కాబట్టి ఇక్కడ 10th రికార్డ్ లేదు. నౌ యూ కెన్ సి 11 9 8 7 6 5 4 3 2 1. Got it? So this is the example how we will use the sorting. Okay, sorting for a particular column. So ఇక్కడ మనం మల్టిపుల్ కాలమ్స్ అయినా మెన్షన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ సెకండరీ. ఓకేనా? నౌ లెట్ us see how can we apply the limit and offset. ఓకే, సో లిమిట్ అంటే ఏం చేస్తుంది? లిమిట్ విల్ లిమిట్ హౌ మెనీ రికార్డ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు ఫెచ్. ఓకేనా? సో మనకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ లో ఏంటి? పేజ్ సైజ్. ఈ పేజ్ సైజ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద లిమిట్. ఓకేనా? లిమిట్. సో ఇక్కడ నేను జస్ట్ 3 మెన్షన్ చేశాను అనుకోండి. నౌ యూ కెన్ సీ వి గాట్ ఓన్లీ 3 రికార్డ్స్. ఐ జస్ట్ మెన్షన్ అసెండింగ్ ఆర్డర్. ఓకే, నౌ వి గాట్ ఓన్లీ 3 రికార్డ్స్. ఓకే, బట్ మనకేంటి? పేజినేషన్ ఇంప్లిమెంట్ చేయాలి కదా. సో అందుకని మనం ఇక్కడ ఆఫ్సెట్ అనేది యూజ్ చేయాలి. ఆఫ్సెట్ అంటే ఇక్కడ మనం ఏం మెన్షన్ చేయాలంటే పేజ్ నెంబర్. ఓకే, పేజ్ నెంబర్ ఇంటూ దిస్ పర్టికులర్ థింగ్, పేజ్ సైజ్. సో ఇక్కడ నేను ఫస్ట్ పేజ్ కాబట్టి ఫస్ట్ పేజ్ అని మెన్షన్ చేశాను కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ మెన్షన్ చేస్తే ఆఫ్సెట్ అని, యూ కెన్ సీ ఇట్ కేమ్ ఫ్రమ్ 2. ఓకే, ఇట్ కేమ్ ఫ్రమ్ 2. సో ఇక్కడ నార్మల్ గా మనం ఎలా మెన్షన్ చేయాలంటే ఇక్కడ ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ అయితే చేయాలి. ఓకే, ఆఫ్సెట్ ఈక్వల్స్ టు ఓకే పేజ్ అండర్ స్కోర్ నెంబర్ -1 ఇంటూ పేజ్ సైజ్. ఓకేనా? ఇంటూ పేజ్ సైజ్. ఓకే, సో మనకు ఆఫ్సెట్ కావాలి అంటే ఆఫ్సెట్ ఈస్ ద పాయింట్ ఫ్రమ్ వేర్ ద డేటా విల్ బి ఫెచ్. ఇక్కడ మనం 1 అని మెన్షన్ చేస్తే 1 తర్వాత నుంచి మనకు డేటా ఫెచ్ చేస్తుంది. ఎన్ని రికార్డ్స్ ఫెచ్ చేస్తుంది? ఇక్కడ లిమిట్ లో మనం 3 మెన్షన్ చేసాం కాబట్టి 3 రికార్డ్స్ మెన్షన్ చేస్తుంది. సో మనకి ఆఫ్సెట్ యొక్క క్యాలిక్యులేషన్ ఏంటి? పేజ్ నెంబర్ -1 ఇంటూ పేజ్ సైజ్. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ పేజ్ లో ఉన్న డేటాని ఫెచ్ చేయాలంటే పేజ్ నెంబర్ -1. ఓకే, when the page number is 1. Okay, when page underscore number equals to 1, అప్పుడు మనకు ఆఫ్సెట్ ఏమొస్తుంది? ఓకే, ఆఫ్సెట్ ఈక్వల్స్ టు 1 - 1 0 ఇంటూ 3, రైట్? ఈక్వల్స్ టు 0. అంతే కదా? 1 - 1 ఇంటూ 3 ఈక్వల్స్ టు 0. సో మనం ఇక్కడ ఆఫ్సెట్ ఏం మెన్షన్ చేయాలి? పేజ్ నెంబర్ 1 అయినప్పుడు 0 అనేది మెన్షన్ చేయాలి, రైట్? యూ కెన్ సీ వెన్ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ దిస్, యూ కెన్ సీ 1 2 3 రికార్డ్స్ వి గాట్. ఓకే, ఫస్ట్ రికార్డ్, సెకండ్ రికార్డ్, థర్డ్ రికార్డ్ వి గాట్. Similarly, if the page number is, let us consider the page number is 3. Okay, so 3 - 1 ఏమవుతుంది? 2 అవుతుంది, రైట్? 3 - 1 2 into 3 it is 6. ఓకే, సో పేజ్ నెంబర్ 3 అయినప్పుడు మనకు ఆఫ్సెట్ ఏమొచ్చింది? 6 అయితే వచ్చింది, రైట్? సో పేజ్ నెంబర్ 3 అయినప్పుడు మనకు ఆఫ్సెట్ లో ఇక్కడ మనం 6 అనేది మెన్షన్ చేయాలి. అంటే మనం 7th రికార్డ్, 8th రికార్డ్ అండ్ 9th రికార్డ్ అయితే ఫెచ్ చేస్తున్నాం. చూసారా? పేజ్ నెంబర్ 3 అయినప్పుడు 7th రికార్డ్ నుంచి 9th రికార్డ్ వరకు డేటా అనేది ఫెచ్ చేసాం. అర్థమైందా? సో ఇలా మనం పేజినేషన్ అయితే అప్లై చేసుకుంటాం. ఓకే, ఇలా మనం పేజినేషన్ అయితే అప్లై చేసుకుంటాం అన్నమాట. సో అందుకని మనం లిమిట్ అండ్ ఆఫ్సెట్ వి విల్ యూస్ ఫర్ ద పేజినేషన్. ఓకే, గాట్ ఇట్? అర్థమైందా? I'll tell you one more example here. Select star from students, order by total underscore marks. Okay, limit 1.
offset ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఓకే, సో ఎక్కువగా అడిగే సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఓకే, ఫెచ్ ద సెకండ్ హైయెస్ట్ fetch the student details who got fetch the student details who got okay, who got first highest, okay, second highest, and fifth highest. సో ఇలా మనకు 3 ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు. ఏంటి, మనం స్టూడెంట్ డీటెయిల్స్ ని ఫెచ్ చేయాలి. ఓకే, మనం స్టూడెంట్ డీటెయిల్స్ ని ఫెచ్ చేయాలి. ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళని, అండ్ సెకండ్ హైయెస్ట్ ఎవరో వాళ్ళని, అండ్ ఫిఫ్త్ హైయెస్ట్ ఎవరో వాళ్ళ డీటెయిల్స్ మనం ఫెచ్ చేయాలి. 1 by 1 ఫెచ్ చేయాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే, ఓకే, మనం ఇక్కడ చూసుకుంటే ఈ టేబుల్లో మనకు టోటల్ మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చున్నాయి, 989. ఓకే, 989 is the highest marks, right? Okay, let me just execute like this so that, sorry, ఓకే, సింపుల్ గా, చాలా సింపుల్ గా రాయొచ్చు మనం. ఏదైతే సబ్ క్వైరీస్, ఈ క్వైరీ ఆ క్వైరీ ఏదైతే యూస్ చేయకుండా వెరీ సింపుల్ వే హౌ కెన్ వి ఎగ్జిక్యూట్ దిస్. మనకు హైయెస్ట్ మార్క్స్ 989 వచ్చాయి, సెకండ్ హైయెస్ట్ 987, తర్వాత 977, 971, 927, 910, ఇలా అయితే మనకు మార్క్స్ ఉన్నాయి, రైట్? ఇలా అయితే మనకు మార్క్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలి, ఓకే, సో ఫస్ట్ హైయెస్ట్ అని చెప్పారు కదా, ఓకేనా, ఫస్ట్ హైయెస్ట్. ఓకే, సో ఫస్ట్ హైయెస్ట్ అంటే మనం లిమిట్ ఆఫ్ సెట్ యూస్ చేసుకుని మనం చేయొచ్చా లేదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, అందరి స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ వచ్చేసి మార్క్స్ ని బేస్ చేసుకొని డిసెండింగ్ ఆర్డర్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తాం. ఓకే, సో ఇలా చేస్తే మనకి ఏమొస్తాయి, మనకు ఈ పర్టికులర్ మార్క్స్ ని బేస్ చేసుకొని హైయెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ టాప్ లో ఉంటాయి, తర్వాత తగ్గుతూ వెళ్తాయి. ఆల్ రైట్, సో మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారు, ఫస్ట్ హైయెస్ట్ మార్క్స్ ఎవరికైతే వచ్చాయో, ఓకే, ఫస్ట్ హైయెస్ట్ మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళ డీటెయిల్స్ ఫెచ్ చేయమని చెప్పారు. సో మనం లిమిట్ లో ఏం మెన్షన్ చేయాలి, ఒక స్టూడెంట్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి కదా. సో ఒక స్టూడెంట్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి కాబట్టి, సో హియర్ we have mentioned limit is 1, only one student details that I am going to fetch, even though the same marks got for multiple students. Okay, even though the same marks got for multiple students, then also we are getting the first student. And ఇక్కడ నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే, ఓకే, సో హియర్ ఐ కెన్ మెన్షన్ ఐడి వచ్చేసి అసెండింగ్ ఆర్డర్ లో ఎవరి ఐడి ఫస్ట్ ఉంటుందో వాళ్ళకి. సో అండ్ ఆబ్సెంట్ ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫస్ట్ రికార్డ్ కదా, ఆబ్సెంట్ నేను 0 మెన్షన్ చేస్తాను. ఓకే, సో వెన్ ఐ మెన్షన్ దిస్ యూ కెన్ సి 989 మనకైతే ఫస్ట్ హైయెస్ట్ ఎవరికైతే వచ్చాయో ఈజీగా మనం ఫెచ్ చేసామా లేదా? ఓకే, అదే మనకు సెకండ్ హైయెస్ట్ అంటే ఆఫ్సెట్ మనం ఏం మెన్షన్ చేయాలి, సెకండ్ కాబట్టి 1 అని మెన్షన్ చేయాలి. 1 అని మెన్షన్ చేస్తే ఏమొస్తుంది, సెకండ్ రికార్డ్ అయితే వస్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ మెన్షన్ దిస్ you can see the second highest is 987 and you can see the name Priya Nair. సో సెకండ్ హైయెస్ట్ వచ్చేసి 987. నెక్స్ట్ మనకి ఏమన్నారు, ఫిఫ్త్ హైయెస్ట్ అన్నారు. ఫిఫ్త్ హైయెస్ట్ అంటే మనం ఇక్కడ ఏం మెన్షన్ చేయాలి, 4 అనేది మెన్షన్ చేయాలి. ఓకే, 4 అనేది మెన్షన్ చేయాలి. నౌ యూ కెన్ సీ John Rich 971. John Rich 971 is the fifth highest marks in our table. Okay, fifth highest marks in our data. Okay, you can see 1 2 3 4 5. Okay, 1 2 3 4 5. The fifth highest is this data 971 John Rich. అర్థమైందా? సో ఇలా అయితే మనం డేటాని సార్ట్ చేసి
and with the help of this limit and offset we can easily fetch the data. అర్థమవుతుందా? Got it? Got it? Okay, now let us see some other example. Okay, we have a table called select star from blood groups. Right, so దీంట్లో ఏం డేటా ఉంది మనకు? We have the blood group ID, student ID, blood group and tested date, right? సో ఇప్పుడు ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే, ఓకే, fetch the student details, students and their blood groups. Only who tested. ఓకే, సో మనం ఏంటి స్టూడెంట్ డీటెయిల్స్ అండ్ బ్లడ్ గ్రూప్ డీటెయిల్స్ ఫెట్ చేయాలి. ఓన్లీ ఎవరైతే టెస్ట్ చేసుకున్నారో వాళ్ళ డీటెయిల్స్ మాత్రమే ఫెట్ చేయాలన్నమాట. ఓకేనా? సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు? ఓకే, సో హియర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్, హియర్ ఐ విల్ యూజ్ ద సెలెక్ట్ star from students or okay, so fetch the students and their blood groups who tested it. ఎవరైతే టెస్ట్ చేసుకున్నారో వాళ్ళ బ్లడ్ గ్రూప్స్ అయితే ఫెట్ చేయాలి. ఓకే, సో select star from students inner join blood groups. Okay, on bg dot student underscore id equals to s dot id. ఇక్కడ s dot name, s dot gender, vg dot okay, column name is st underscore name. Now you can see we got the student details and the blood group details. మనం ఏం చేసాం? ఇన్నర్ జాయిన్ యూస్ చేసాం. ఇన్నర్ జాయిన్ యూస్ చేస్తే ఏమొస్తుంది? ఓన్లీ ద డేటా విచ్ మ్యాచ్డ్ టు ద అసోసియేట్ టేబుల్, ఓన్లీ దట్ డేటా విల్ బి ఫెచ్డ్. ఓకే, సో మనకు 11 స్టూడెంట్స్ అయితే ఉన్నారు. ఓకే, 11 స్టూడెంట్స్ లో ఓన్లీ 9 స్టూడెంట్స్ got tested it. Okay, only 9 students got tested it. So we got only 9 student data. So if needed we can just mention distinct. ఎందుకంటే మనకి ఇక్కడ రికార్డ్ లో చూసుకుంటే సేమ్ యూజర్ మల్టిపుల్ టైమ్స్ యూస్ చేసుకుని ఉన్నాడు. ఓకే, మల్టిపుల్ టైమ్స్ సేమ్ యూజర్ టెస్ట్ చేసుకున్నాడు. సో ఇక్కడ ప్రియా నాయర్ అనే పర్సన్ వచ్చేసి 2 times బ్లడ్ గ్రూప్ అయితే టెస్ట్ చేయించుకున్నాడు. సో అందుకని మనం డిస్టింక్ట్ యూస్ చేస్తే ఏమొస్తుంది? ఇట్ విల్ రిమూవ్ ద డూప్లికేట్స్, రైట్? నౌ ఇఫ్ ఐ మెన్షన్ దిస్ అండ్ ఎగ్జిక్యూట్ ఇట్, distinct on. Okay, distinct on. Now if we execute this, distinct on, okay, this tin spelling mistake. Okay, distinct on. As kuda avasaram ledu, we just need to mention like this and execute it. Now you can see we got the data. అర్థమైందా? సో మనం డూప్లికేట్స్ ని కూడా రిమూవ్ చేసి we have fetched only the data which we needed. సో ఇక్కడ కావాలంటే మనం అదర్ డేటా కూడా, అదర్ కాలమ్స్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. bg dot what is that? Tested on, right? Tested at or tested on? Tested date. Okay, tested date. So if we execute this, ఎప్పుడు టెస్ట్ చేయించుకున్నారో ఆ డేట్ కూడా మనకు వస్తుంది అన్నమాట.
Okay, this is an example for the inner join. Like this, you can use right join, left join, full join. అలా మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ఓకేనా, సబ్ క్వైరీస్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సబ్ క్వైరీస్ కూడా సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సేమ్ డేటాని, ఓకే, ఐ డోంట్ వాంట్ ద స్టూడెంట్ డీటెయిల్స్, మనకు స్టూడెంట్ డీటెయిల్స్ కాకుండా fetch or else fetch only the student details who have done blood test. ఓకే, నాకు బ్లడ్ గ్రూప్ డీటెయిల్స్ వద్దు, ఓన్లీ నాకు స్టూడెంట్స్ కావాలి. ఎవరెవరైతే బ్లడ్ గ్రూప్ ని టెస్ట్ చేయించుకున్నారో ఆ స్టూడెంట్ డీటెయిల్స్ కావాలి. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తాను, సెలెక్ట్ st underscore name, s dot will fetch the gender. ఓకే, s dot కావాలంటే మనం ఐడిని కూడా ఫెచ్ చేసుకుందాం. ఓకే, s dot id. ఓకే, సో ఈ డీటెయిల్స్ అయితే ఫ్రమ్ స్టూడెంట్స్. ఓకే, వేర్ ఐడి ఈక్వల్స్ టు, నేను ఇక్కడ సబ్ క్వరీ రాస్తాను. ఓకే, ఐడి ఈక్వల్స్ టు మనకేంటి, ఫెచ్ ఓన్లీ స్టూడెంట్ డీటెయిల్స్ హూ డన్ బ్లడ్ టెస్ట్. బ్లడ్ టెస్ట్ ఎవరైతే చేశారో ఆ స్టూడెంట్ డీటెయిల్స్ కావాలి. సో మనం బ్లడ్ టెస్ట్ ఎవరైతే చేసుకున్నారో ఆ డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయి, మనకు సెలెక్ట్ ఐడి st underscore id from blood groups table, రైట్. ఎవరైతే టెస్ట్ చేయించుకున్నారో ఆ స్టూడెంట్ డీటెయిల్స్ కావాలి. బట్ మనకు సేమ్ యూజర్ వచ్చేసి మల్టిపుల్ టైమ్స్ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాడు కదా, సో అందుకని డిస్టింక్ట్ స్టూడెంట్ ఐడి. సో ఇఫ్ ఐ మెన్షన్ దిస్, ఓన్లీ ఈ పర్టికులర్ క్వైరీ మాత్రమే రన్ చేస్తే మనకు స్టూడెంట్ ఐడీస్ అయితే వస్తాయి. ఓకే, స్టూడెంట్ ఐడీస్ అయితే వచ్చాయి. ఓకే, సో ఇక్కడ ఈక్వల్స్ టు మెన్షన్ చేయకూడదు. ఎందుకు, మల్టిపుల్ ఐడీస్ ని ఫెడ్ చేస్తున్నాం కదా. యూ కెన్ సీ వి గాట్ మల్టిపుల్ ఐడీస్, సో వీ నీడ్ టు మెన్షన్ ఇన్. ఓకేనా, సో ఇలా మనం సబ్ క్వరీ రాసి ఎగ్జిక్యూట్ చేస్తే నౌ యూ కెన్ సీ వి గాట్ ద స్టూడెంట్ డీటెయిల్స్. ఇక్కడ కావాలంటే మనం ఆర్డర్ బై ఐడి, అసెండింగ్ ఆర్డర్. ఓకే, అసెండింగ్ ఆర్డర్ లో మనం డేటా మొత్తాన్ని ఫెచ్ అయితే చేయొచ్చు అన్నమాట. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ హౌ వి కెన్ fetch the database with the help of subquery. ఓకే, ఈ సబ్ క్వైరీని యూజ్ చేసుకుంటే మనం డేటాని ఫెచ్ చేయొచ్చు. బేసికల్ గా సబ్ క్వైరీ అంటే ఏంటి, వీఆర్ గోయింగ్ టు రైట్ ఏ క్వైరీ ఇన్సైడ్ అనదర్ క్వైరీ. ఓకే, మన మెయిన్ క్వైరీ అయితే అవుట్ సైడ్ లో ఉండేది, సో ఇక్కడ ఇన్సైడ్ మనం ఇంకొకటి రాసాం కదా, ఇది సబ్ క్వైరీ. ఓకే, సెలెక్ట్ డిస్టింక్ట్ స్టూడెంట్ ఐడి అనేది సబ్ క్వైరీ అనమాట. అర్థమైందా? సో దిస్ ఈస్ ద బేసిక్ థింగ్స్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద SQL. సో మీరు రిమైనింగ్ టాపిక్స్ ఇంకొకసారి రివైజ్ చేసుకోండి. సో అండ్ ప్రాక్టీస్ వెల్ ద SQL. ఓకే, SQL బాగా ప్రాక్టీస్ చేయండి. I'll stop the recording. Okay.